120 స్క్రీన్ అండి, పట్ట పగలు చూడండి. ఓ మై గాడ్ షిట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఒక 20,000లో మాకు డే లైట్ కూడా బాగా కనిపించే ప్రొజెక్టర్ ఒకటి చెప్పండి అని అడుగుతున్నారండి. మనకి డే టైంలో కూడా క్లియర్ గా కనిపించాలంటే మనకి 20,000 లూమియన్స్ పైన అయితే ఉండాలి. ఇలా 20,000 లూమియన్స్ పైన ఎతికితే మనకి AUN లో Q11 మ్యాక్స్ అని ఒకటి ఉందండి. వాళ్ళైతే దాన్ని 30,000 లూమియన్స్ అని మనకి మెన్షన్ చేశారు. ఎలా చూసుకున్నా కనీసం మనకి 25,000 అయితే దానిలో లూమియన్స్ వస్తుంది. అది బాగానే ఉంటుందండి. ఓకే, ఆన్లైన్ లో అయితే ఇప్పుడు అది మనకి 26,000 వరకు ఉంది. మనకి 20,000 లోనే అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడైతే మనం దాన్ని 22,000 లో అయితే ఆఫ్లైన్ లో మనం తెప్పించాం. మన ఛానల్ పేరు చెబితే మీకు 500 నుంచి ఇంకా అడిషనల్ గా 1000 రూపాయల వరకు అయితే డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉందండి. ఇదే నేనైతే తెప్పించాను. దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత డెమో గానీ స్క్రీన్ టెస్ట్ గానీ చూసిన తర్వాత మీకు నచ్చితే నేనైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం గానీ లేదా నా వాట్సాప్ కి కాల్ చేయమనడం గానీ చేయనండి. మీకు ఇది నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే డైరెక్ట్ గా నంబర్ ఇచ్చేస్తాను, డైరెక్ట్ గా మాట్లాడుకోండి. ఓకే, కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ ఇంతకు ముందు మీరు AUN బాగోలేదు తీసుకోవద్దని చెప్పారు కదా అనే కామెంట్ అయితే పెడుతున్నారు. ఓకే, నేను చెప్పిన మాట నిజమే. వేటి గురించి? AUN లెజెండ్ ప్రో గురించి, అలాగే Q10 మ్యాక్స్ గురించి అండి. వాటికి సైడ్ బోర్డర్ లైన్స్ జిగ్జాగ్ వస్తున్నాయని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాటిల్లో అయితే వస్తున్నాయండి. దీన్ని కూడా టెస్ట్ చేస్తాను నేను. టెస్ట్ చేసి దీనిలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే కరాఖండిగా నిక్కచ్చిగా మీకు చెప్పేస్తాను. దాచేది ఏమీ లేదండి. మనమైతే దీన్ని ప్రమోట్ చేయడం లేదు. నేను కూడా దీన్ని క్యాష్ ఇచ్చి కొని తీసుకొచ్చాను. మనం ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు దీనిలో ప్రాబ్లం ఉన్నది ఉన్నట్లయితే మీకు చూపించేస్తాను. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాం పదండి. ఓకేనండి, ఇప్పుడైతే మనం చక్క అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. బాక్స్ ఉంది. ఆ పైన బబుల్ కవర్ కూడా వేసాడండి. చాలా జాగ్రత్తగా అయితే మనకి ప్యాకింగ్ పంపించారు. ఓకే, మనం ఓకే చూశారు కదా, మనకి ఆర్టీసీలో వచ్చిందండి. వాళ్ళైతే ఈ బాక్స్ లో ఏమి లేవు. ఇదిగోనండి, బాక్స్ అయితే ఇలా వచ్చింది. ఇదిగో చూడండి, ఇక్కడ నొక్కుంది కూడా. ఆర్టీసీలో ఇలాగే ఉంటుంది. కొంచెం అజాగ్రత్తగా ఉంటారు, మనకు తెలిసిన విషయమే. ఓకే, ఇప్పుడైతే ఈ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం. నాకు ఇదంతా చెక్ చేసి అక్కడ వాట్సాప్ లో వీడియో కూడా పెట్టారు. అందుకే మనకి ఇది ఇలా ఉంది. ఇదైతే కొత్తదేను. ఓకే, ఇప్పుడు మనకైతే ఇటు చూడండి, ఒక AC కార్డ్ అండి, అలాగే ఒక మాన్యువల్ బుక్ వచ్చింది. ఆ తర్వాత ఒక HDMI కార్డు వచ్చిందండి. ఆ తర్వాత ఒక రిమోట్ వచ్చింది. ఈ రిమోట్ అయితే విత్ బ్యాటరీలతో వస్తుందండి. వేరే దగ్గర అయితే మనకి బ్యాటరీస్తో రాదు, ఇక్కడ మనకి బ్యాటరీస్తో వస్తుంది.
చూశారు కదా, డ్యూరోసెల్ బ్యాటరీలతో అయితే వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ 1 year వారంటీ కార్డు కూడా ఇచ్చి పంపించాడు. చూడండి, మనం ఇక్కడ 2 ప్రొజెక్టర్లు తెచ్చామండి. AUN Q10 Max ఒకటి తెచ్చాం, అలాగే AUN Q11 Max ఒకటి తెచ్చామండి. చూశారు కదా బిల్లు. ఓకే, చాలా స్టైల్గా ఉందండి. చూడండి, ఓకే, ఇక్కడ ఫ్రంట్ ఆటో ఫోకస్ లెన్స్ అండి. ఇవి ఒక క్యాప్ కూడా ప్రొవైడ్ చేశాడు, చాలా బాగుంది. ఇక్కడ AUN లోగో ఉంది, ఇక్కడ కెమెరా, ఒక సెన్సార్ ఉందండి. ఇక ఇటు సైడ్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి హీట్ సింక్ ఉందండి. వేడి గాలి అయితే బయటకి ఇటు నుంచి పోతుంది. ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా గ్రిప్పింగ్ ఉందో. ఇక్కడైతే వెంటిలేటర్స్ ఇచ్చాడు. ఆ తర్వాత మనం బ్యాక్ వస్తే ఇక్కడ చూడండి ఒక ల్యాన్ పోర్ట్, 2 USBలు, 2 HDMIలు, ఒక 3.5 జాక్. ఇది సెన్సార్ అండి. ఇక్కడ మనకి AC కార్డు పెట్టుకోవడానికి సాకెట్ అండి. ఇదంతా మంచి గ్రిప్పింగ్ స్టైల్ డిజైన్ తో అయితే ఉంది. ఇలా 3 పక్కలా ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే డస్ట్ ఫిల్టర్ ఉందండి. ఇదిగో కింద ఇక్కడ డస్ట్ ఫిల్టర్ అయితే ఉంది. ఇది మనం వారానికి 10 రోజులకు ఒకసారి తీసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ పైన చూడండి, ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉందండి. ఇక్కడ డాల్బీ ఆడియో అని రాసింది. ఇంకా మనం బాటంకి వెళ్తే ఇక్కడ చూడండి టేబుల్ టాప్ కి మనకి 4 గ్రిప్పర్స్ అయితే ఉన్నాయి. ఆ గ్రిప్పర్స్ తీసేస్తే మనకి వాల్ మౌంట్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ ఉందండి. ఇక్కడ ఒక ట్రైప్యాడ్ కి బిగించుకోవడానికి చిన్న నట్ అయితే ఇచ్చాడు. ఇదైతే మనకు యూజ్ అవుదండి. మనం ఈ రిమోట్ విషయానికి వస్తే ఇదిగోనండి, ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇక్కడ మౌస్ అండి. ఇది సోర్స్, ఇదైతే సెట్టింగ్స్, ఇది అప్ అండ్ డౌన్, లెఫ్ట్ రైట్ మూవింగ్ కీస్ అండి. ఇది ఓకే బటన్, ఇది హోమ్ బటన్, ఇది రిటర్న్, ఇది మెనూ బటన్. ఇక్కడ ఆటో ఫోకస్ మైనస్, ఆటో ఫోకస్ ప్లస్, ఆటో ఫోకస్, వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్, అలాగే ఇక్కడ మ్యూట్ అండి. ఇది ఇంతేను. బిల్ట్ క్వాలిటీ కూడా మీడియంగా ఉంది, అంత హైగా లేదు, లోగా లేదండి, పర్వాలేదు. దీని బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రొజెక్టర్ది. ఓకే, ఇప్పుడైతే దీని స్పెక్స్ చూద్దాం మనం. ఇది AUN Q11 Max ప్రొజెక్టర్ అండి. దీనిలో 10080 నేటివ్ అయితే రావడం జరుగుతుంది. ఇది Android 12 తో పనిచేస్తుంది. 13,000 లూమియన్స్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. ఆటో ఫోకస్, ఆటో కీ స్టోన్ అయితే కలిగి ఉంటుంది. 2 GB ర్యామ్, అలాగే 64 GB రోమ్ అయితే దీనిలో ఉన్నాయండి. HDMI ఆర్క్ కూడా దీనిలో సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్, హాట్స్టార్, ప్రైమ్ వీడియో ఇవన్నీ మనకి OTT యాప్స్ ఫుల్ హెచ్డీలో అయితే మనకి ప్లే అవుతాయి. ఇది వైఫైతో పనిచేస్తుంది. వైఫై 6 తో అయితే పనిచేస్తుందండి. బ్లూటూత్ 5.2 అయితే ఇది వర్క్ చేస్తుంది. వీళ్ళు ఇక్కడ 4K అల్ట్రా హెచ్డి సపోర్ట్ అని మెన్షన్ చేశారు. మనం ఇంతకు ముందు చూసిన రివ్యూల్లో అదైతే లేదండి. ఇప్పుడు మనం కూడా చెక్ చేద్దాం. మనం స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడైతే ఈ విషయం మనకు తెలుస్తుంది. డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే దీనిలో సపోర్ట్ చేస్తాయి ఆడియోలో. ఇది 15 వాట్స్ బిగ్ స్పీకర్స్ అయితే కలిగి ఉంటుంది. బిల్ట్-ఇన్ యాప్స్ అయితే దీనిలో ఉంటాయి. మనకి దీనిలో 16 GB రోమ్ ఉండడం వల్ల ఎన్ని యాప్స్ అయినా డౌన్లోడ్ చేసుకుని చక్కగా వాడుకోవచ్చు. దీనిలో ఎలక్ట్రానిక్ ఫోకస్, అలాగే 60 ఎలక్ట్రానిక్ కరెక్షన్ కూడా ఉంది. ఇది 2 కిలోగ్రామ్స్ అయితే ఉంటుందండి, అంటే 2 kgs. మ్యాక్సిమం త్రూ డిస్టెన్స్ వచ్చేసి 8 మీటర్స్. అలా మనం 8 మీటర్స్ పెట్టినప్పుడు మనకి 300 స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. మినిమం అయితే 3 మీటర్స్ అండి. అలా 3 మీటర్స్ పెట్టినప్పుడు మనకి ఇది దగ్గరలో 120-130 వరకు అయితే వస్తుందండి. దీనిలో 2500 ANSI లూమియన్స్ వల్ల మనకి చాలా బ్రైట్గా, డెప్త్గా పిక్చర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. దీనిలో 4K సపోర్ట్
త్రూ హెచ్డిఎంఐ అని చెబుతున్నారు. మనమైతే టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసినప్పుడైతే మనకి అర్థమవుతుంది. దీని ల్యాంప్ లైఫ్ వచ్చేసి 50,000 అవర్స్ అండి. 20,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉండడంతో దీన్ని పిక్చర్ క్వాలిటీ కానీ డెప్త్ కానీ చాలా చక్కగా ఉంటుంది. ఇది ఎల్టీపీఎస్ ప్లస్ సినిమాస్కోపిక్ వైడ్ స్క్రీన్కి అయితే మద్దతు ఇస్తుంది. హెచ్డిఆర్ 10+ హెచ్ఎల్జీ అని సపోర్ట్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇది హెచ్డిఎంఐ ఆర్క్కి సపోర్ట్ చేస్తుంది. ల్యాప్టాప్, టీవీ స్టిక్, బ్లూరే ప్లేయర్, డివిడి ప్లేయర్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. మనం ఇప్పుడైతే స్క్రీన్ టెస్ట్ చేద్దాం. పట్టపగలండి. ఓ షిట్, పట్టపగలు చూడండి. ఓన్లీ కట్టెలు వేసి ఉన్నాయండి అంతే. ఓ మై గాడ్, ఓ మై గాడ్, చెత్త రేగిపోయింది సార్. మామూలుగా లేదు, క్వాలిటీ మామూలుగా లేదు. ఓ షిట్ షిట్, ఏం క్వాలిటీ సార్. చూడండి ఇక్కడంతా పట్ట పగలండి. ఓన్లీ కట్టెన్ సైజ్ ఉన్నాయి. ఇదంతా గ్రిల్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ షిట్, ఏం క్వాలిటీ సార్. పట్ట పగలండి, పట్ట పగలు. చూడండి $120 స్క్రీన్ అండి, పట్ట పగలు. చూడండి ఫైర్ స్టిక్ కనెక్ట్ చేశానండి. ఏం క్వాలిటీ వస్తుందో చూడండి. ఎంత వెళ్తుందో బయట చూశారు కదా. ఓ షిట్, క్వాలిటీ మామూలుగా లేదు సార్. ఫైర్ స్టిక్ లో క్వాలిటీ అదిరిపోయింది. చూడండి. ఓకే, చూసారు కదండి. ఇప్పుడు మీరు చూసింది 120 స్క్రీన్ మీద. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. పట్ట పగలే మనకి ఎంత క్వాలిటీ వచ్చిందో చూసారు కదా. ఓకే, ఇక్కడ వరకు ఓకేనండి. అయితే మనం ఎల్లుండి దీన్ని 150 స్క్రీన్ మీద ఫుల్ టెస్ట్ చేద్దాం, స్క్రీన్ టెస్ట్ చేద్దాం. ఇది ఎలా వర్క్ చేస్తుంది అన్నిట్లో. మామూలుగా మనకి యూట్యూబ్లో అలాగే ఫైర్ స్టిక్ పెట్టి చూద్దాం, హార్డ్ డిస్క్లు కనెక్ట్ చేద్దాం, హాట్ స్టార్ ఎలా వస్తుంది, ఓటీటీ యాప్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, 4K రన్ అవుతుందా, హెచ్డిఆర్ రన్ అవుతుందా లేదా మొత్తం చూద్దామండి. ఇది చూసిన తర్వాత మీకు అసలు తీసుకోవాలో వద్దో చెప్తాను. ఫస్ట్ అయితే తొందరపడి తీసుకోకండి. రేపు ఫుల్ స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందరు కానీ, ఎందుకంటే ఇదైతే నాకు వర్తబుల్లే అనిపిస్తుంది. ఎందుకంటే క్వాలిటీ అయితే నెంబర్ 1 అండి. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. క్వాలిటీ అయితే మామూలుగా లేదు, బ్రైట్నెస్ అయితే మామూలుగా లేదు, పిక్చర్ క్వాలిటీ కానీ డెప్త్ కానీ చాలా బాగుంది. కలర్స్ అన్ని చక్కగా వస్తున్నాయండి, న్యాచురల్ కలర్స్ వస్తున్నాయి. ఓకే, మనం ఫుల్ స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత అయితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఎల్లుండి మనం దీని ఫుల్ స్క్రీన్ టెస్ట్ లో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.